స్కూల్ డేస్ లో జేఎం దిల్ సాయి, కాలేజ్ డేస్ లో ఇష్క్ గుండె జరిగలంతైందే అండ్ హార్ట్ అటాక్ వంటి సినిమాలు చూసి ఇష్టపడిన ప్రాణాలు. ఇలాంటి సినిమాలు చేస్తుంటే పెయిన్ ఉండడం సహజం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. నితిన్ వెంకీ కుటుంబ కాంబోలో 5 years తర్వాత వచ్చిన మూవీ రాబిన్ హుడ్ బేసిక్ గా వెళ్ళేది హిట్ కాంబో కావడంతో సినిమాపై కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. భీష్మ తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని వెంకీ చేసిన ఫిల్మ్. మరోపక్క నితిన్ కి హిట్ వచ్చి 5 years అయింది. సో ఈ సినిమా వీళ్ళ కెరీర్ కి వెరీ ఇంపార్టెంట్. మరి ఈ మూవీ ఎలా ఉందో, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పటికే మ్యాట్ 2 అండ్ ఎంపరర్ రివ్యూస్ ని అప్లోడ్ చేసాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఎవరి రాబిన్ హుడ్ మూవీస్ లో హీరో ఎలా అయితే ఉన్నవారి దగ్గర దోచుకుంటూ లేని వారికి పంచిపెడతాడో సేమ్ కాన్సెప్ట్. అయితే మోడర్న్ టెక్నాలజీ వరల్డ్ కావడంతో ఈ దొంగతనాలు పంచిపెట్టడాలు అన్ని కూడా ఇదే స్టైల్లో జరుగుతూ ఉంటాయి. అయితే మన హీరో బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. విన్న వెంటనే ఎంతమందికి ఎప్పుడో విన్నట్టు అనిపించిందో కమెంట్ చేయండి. ఒక 30-40 ఏళ్ల కిందటే చూసాం కదా అన్న ఫీల్ తీసుకొస్తుంది ఈ ప్లాట్. మరి స్టోరీ ఎంత పాతకాలం నాటి వంకే పచ్చని తీసుకున్నప్పుడు టేకింగ్ అయినా కొత్తగా ఉండాలి. బట్ ఈ మూవీ చూసాక ప్లాట్ విని ఊరుకోవడమే బెటర్ అనిపించడం పక్కా. స్కూల్లో ఉన్నప్పుడు జేఎం దిల్ సాయి ఫిల్మ్స్, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇష్క్ గుండె జరిగలంతైందే అండ్ హార్ట్ అటాక్ వంటి సినిమాలు చూసి పెరిగిన ప్రాణాలు కావడంతో నితిన్ ఇలాంటి సినిమాలు చేస్తుంటే చూడడానికి కూడా కష్టంగా ఉంటుంది. అది కూడా బ్యాక్ టు బ్యాక్. నేనైతే ఒకే థియేటర్లో 3 సినిమాలతో రాడ్ వేయించుకున్నా. మాచల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అండ్ రాబిన్ హుడ్ ఫిల్మ్స్. కంపేర్ చేస్తే మూడిట్లో కాస్త ఎక్స్ట్రాడినరీ మ్యానే బెటర్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. అసలు ఈ మూవీ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. సరదాగా ఒకసారి ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మూవీలో ఒక 2 సాంగ్స్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అంతే. రిమైనింగ్ అంతా కూడా మైనస్ గా చెప్పొచ్చు. కథనం, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, విలన్ క్యారెక్టరైజేషన్ అండ్ బ్యాడ్ డైరెక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉందని చెప్పొచ్చు. అసలు ఏ కాన్ఫిడెన్స్ తో ఇంతలా ప్రమోట్ చేస్తూ సినిమాని ఇంతలా లేపారో అర్థం కాదు. రాజేంద్ర ప్రసాద్ గారైతే ఈ సినిమా చూసిన తర్వాత నితిన్ రేంజ్ మారబోతుంది అంటూ, అది జరగకపోతే ఇక ఒపీనియన్సే పాస్ చేయను అంటూ స్టేట్మెంట్ కూడా వదిలారు. ఒక రకంగా ఆయన చెప్పింది కూడా నిజమవుతుందని చెప్పొచ్చు. ముందు సినిమా కంటే ఈ సినిమాకి బుకింగ్స్ తక్కువగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా తన రేంజ్ మారిందని చెప్పొచ్చు. బేసిక్ గా నితిన్ రామ్, కళ్యాణ్ రామ్ అండ్ రవితేజ వంటి హీరోలకి హిట్ వస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ సినిమాలు చూసి పెరిగాం కాబట్టి. బట్ వీళ్ళు తీస్తున్న సినిమాల్ని చూస్తే మాత్రం సినిమాలు మానేయడమే బెటర్ అనే రేంజ్ కి తీసుకొచ్చేశారు. బట్ నితిన్ లైనప్ చూసి ఈ మాట అనలేకపోతున్నాను. కానీ ప్రజెంట్ అయితే నితిన్ 2000లో ఎలాంటి ఫామ్ లో అయితే ఉన్నాడో మళ్ళీ అదే ఫామ్ లోకి వచ్చాడని చెప్పొచ్చు. అప్పట్లో వరుసగా 12 ఫ్లాప్స్ వస్తే ఇప్పుడు వరుసగా 6 ఫ్లాప్స్ అయితే వచ్చాయి. అసలు సినిమా గురించి మాట్లాడుకోవడానికి అక్కడ ఏం లేదు, మొత్తం డొల్లే. వెంకీ కుటుంబం నుంచి 5 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా అయినా కూడా ఎంత అవుట్డేటెడ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా కంటే భీష్మ 10 times బెటర్. రాజేంద్ర ప్రసాద్ గారి సీన్స్ అండ్ వెన్నెల కిషోర్ కాంబోలో పడ్డ కొన్ని సీన్స్ ఇవి మాత్రమే జెన్యూన్ గా గుడ్ అనిపించాయి. రిమైనింగ్ అంతా కూడా స్క్రాప్. ఈ వీకెండ్ అయితే వరుస పెట్టి 3 సినిమాలు రాడ్ వేశాయి. ఏ సినిమాకైనా సెకండ్ హాఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు యావరేజ్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. అసలు ఆదిపురుష్ మూవీ చూసింది ఎవరో, ఆ హనుమంతుడి గెటప్ లో ఏ ఎక్స్ప్రెషన్స్ కనిపించాయో తెలియదు. కానీ ఈ సినిమా వరకు చూసుకుంటే మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అంటే అది ఇదే. ఈ వీకెండ్ ఇప్పటి వరకు 3 మూవీస్ చూసా అండ్ 3 మూవీస్ కూడా మామూలు రాడ్ వేయలేదు. బట్ కంపేర్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది లూసిఫర్ 2, ఇక సెకండ్ ప్లేస్ లో మ్యాట్ 2 ఉంటుంది అండ్ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది ఈ ఫిల్మ్. వేరే దేరాషోరా చూస్తుంటే అది ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళుండేదేమో. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ఒక బిగ్ రాడ్. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు సాంగ్స్ కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా లేదు. ఎడిటింగ్ అయితే తేలిపోయింది. కొన్ని గ్రీన్ స్క్రీన్ షాట్స్ అయితే ఈజీగా తెలిసిపోయాయి. పంచ్ డైలాగ్స్ కొంతవరకు మెప్పించినా కూడా మెజారిటీ ఆఫ్ డైలాగ్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక కెమెరా వర్క్ బాగున్నా కూడా యాక్షన్ కొరియోగ్రఫీ అంతగా లేనే లేదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నితిన్ డిజాస్టర్ సినిమాలో కూడా తన 100% బెస్ట్ అయితే ఇస్తాడు. అండ్ యాజ్ యూజువల్ గా ఈ మూవీలో రాబిన్ హుడ్ క్యారెక్టర్ కోసం కూడా ఎంతలా కష్టపడ్డాడో మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఇక శ్రీలీల క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయినా పర్ఫార్మ్ చేసే స్కోప్ అయితే పెద్దగా ఏం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆమె తీసుకోదనుకోండి, అది వేరే విషయం. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ వంటి యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్ కి 100% న్యాయం చేయగా విలన్ క్యారెక్టర్ చేసిన ఒక్కరు కూడా సెట్ కాలేదు. అండ్ నోటిసబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఒక్కరిది కూడా లేదు. సినిమా రైటింగ్ స్టేజ్ లోనే ప్రాబ్లం ఉన్నట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, ఇది ఓటీటీలో స్కిప్ చేసుకుంటూ చూడాల్సిన ఫిల్మ్. థియేటర్ కిల్లర్ డబ్బులు బొక్క. అసలే టికెట్ హైక్స్ కూడా ఇచ్చారు. సినిమాకి మా రేటింగ్ వచ్చేసి 1 out of 5. మరి మీరెంత ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది రాబిన్ హుడ్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.